Hello everyone, welcome to Grandhalaya. This is Pujita. సో లాస్ట్ వీడియోలో మనం పెహల్గామ్ అటాక్ గురించి దాని ఎనాలిసిస్ అండ్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని డిస్కస్ చేశాము. సో నేను ఆ వీడియోలో చెప్పాను ఇండస్ వాటర్ ట్రీటీ గురించి అండ్ ఇండస్ రివర్ సిస్టమ్ గురించి ఆస్పిరెంట్స్కి యూజ్ అయ్యేలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తూ క్వశ్చనింగ్ ఏరియా డిస్కస్ చేస్తూ ఒక వీడియో చేస్తాను అని. సో దిస్ ఈస్ ద వీడియో. ఈ వీడియోలో మనం ఇండస్ రివర్ సిస్టమ్ గురించి అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ అసలు ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరికి లాభదాయకం అనేది డిస్కస్ చేస్తూ అండ్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఇండస్ రివర్ గురించి అనేది చూద్దాం అలాంగ్ విత్ క్వశ్చనింగ్ ఏరియాస్. ఓకే, నేను పాసిబుల్ అయిన థింగ్స్ అన్ని కవర్ చేయడానికి చూస్తాను. సో డూ వాచ్ టిల్ ఎండ్ అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఇఫ్ యూ న్యూ టు ద ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గ్రంథాలయ. పెహల్గామ్ అటాక్కి ఆన్సరింగ్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసింది మనందరికీ తెలిసిందే. సో ఇండస్ వాటర్ ట్రీటీని చూసే ముందు మనం ఇండస్ రివర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఇండస్ రివర్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాక మనం ఇండస్ వాటర్ ట్రీటీ గురించి వద్దాం. ఇండస్ రివర్ సిస్టమ్ కొన్ని క్వశ్చనింగ్ ఏరియాస్ అనేవి ఉంటాయి, అవి కూడా కవర్ చేస్తూ మనం ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో విల్ మూవ్ టు ద ఇండస్ రివర్ సిస్టమ్ ఫస్ట్ రాదర్ దెన్ గోయింగ్ టు ఇండస్ వాటర్ ట్రీటీ. ఓకే, so this is the map you can see here regarding Indus River. సో వాటి ట్రిబ్యూటరీస్, వాటి ఫ్లోని చూసి మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ ఫస్ట్ ఇండస్ రివర్ సిస్టమ్ అనేది మనం చూసేద్దాం. సో ఇండస్ రివర్ అనేది మనకి ఇక్కడ మౌంట్ కైలాష్ రేంజ్ నుంచి ఫస్ట్ ఆరిజినేట్ అవ్వడం జరిగింది. ఇక్కడే మనకి మానస్ సరోవర్ లేక్ కూడా ఉంటుంది. ఓకే, ఈ మౌంట్ కైలాష్ రేంజ్ ఇది టిబెటియన్ రీజన్ అండ్ చైనా జ్యూరిస్డిక్షన్లో కిందకు వస్తుంది. ఇది టిబెటియన్ రీజన్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మనకి ఇండస్ రివర్ అనేది ఆరిజినేట్ అవ్వడం జరిగింది. అండ్ ఇది లే డిస్టిక్లో మనకి ఇండియాలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మీరు చూసుకుంటే ఇక్కడ పైన మనకి కారాకోరం రేంజ్ ఉంటుంది అండ్ ఇక్కడ లే రేంజ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన పాస్ అవుతూ అండ్ లేకి దగ్గరగా పాస్ అవుతూ మనకి మేజర్ పాయింట్స్ అయిన అండ్ కార్గిల్ని దాటుకుంటూ, అండ్ కార్గిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే చేయవలసింది 1999లో కార్గిల్ వార్ అనేది జరిగింది. అండ్ ఈ వార్ జరగక ముందు ఒక 2 months ముందే మన ప్రైమ్ మినిస్టర్ అయిన అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ ఉన్న వాజ్పేయి గారు లాహోర్కి బస్ మీద వెళ్ళి దిస్ 2 countries షుడ్ గో ఇన్ ఏ పీస్ వే అని ఒక ఒప్పందం మాట్లాడుకొని వచ్చారు. అది జరిగిన ఒక 2 monthsలోనే ఈ కార్గిల్ వార్ అనేది జరిగింది. అండ్ పాకిస్తాన్ యాజ్ యూజువల్గా మాకు దీనికి ఏం సంబంధం లేదు అసలు ఇక్కడ అని క్లెయిమ్ చేసుకుంది. బట్ ఈ వార్ అనేది అండ్ ఈ పర్టికులర్ వాళ్ళు మన ఇండియన్ సోల్జర్స్ చాలా తెలివిగా, చాలా పేషెంట్గా, చాలా స్ట్రాటజిక్గా మూవ్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ద హైయెస్ట్ పాయింట్. కార్గిల్ అనేది మనకి హైయెస్ట్ పాయింట్. ఈ కార్గిల్ దగ్గర పాకిస్తానీ వాళ్ళు ఉంటే కింద ఎక్కడో మనోళ్ళు ఉన్నారు. సో ఇది ఒక హిల్ ఏరియా కదా, మనం కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఈ పైన ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది టు ఫైర్. అంటే వీళ్ళు ఒక్కరు చనిపోతే మనోళ్ళు 3-4 members చనిపోతారు. బికాస్ ఇక్కడ స్లోప్ అలా ఉంది అండ్ పైన ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది మనకు తెలియదు. బట్ మనం పైకి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి క్లియర్ వ్యూ అనేది ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారు, మన ఇండియన్ సోల్జర్స్ ఏం చేశారు అంటే నైట్ టైమ్ బంకర్లు తవ్వేసి అందులో దాచేసేవాళ్ళు. అందులో అంతా వీళ్ళు వాళ్ళకి కనిపించకుండా నైట్ టైమ్స్ వర్క్ చేస్తూ పైకి వెళ్ళి ఓడగొట్టడం అనేది జరిగింది. దిస్ ఈజ్ రియల్లీ ఎ కరేజియస్ వార్, కార్గిల్ వార్. మీకు దీని గురించి తెలియకపోతే తెలుసుకోండి. రియల్లీ మనకి ఇండియన్ సోల్జర్స్ మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా త్రిబుల్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు హియర్ ఇండస్ రివర్ లే కార్గిల్ని దాటుకుంటూ ఇక్కడ ఎల్ఓసి ఉంటుంది కదా, ఎల్ఓసిని క్రాస్ అవుతూ మనకి పాకిస్తాన్లో పాస్ అవ్వడం జరుగుతుంది. అండ్ పాకిస్తాన్తో పాస్ అవ్వి అరేబియన్ సీలో కలుస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ రివర్ ఇండస్ రివర్. ఎక్కడ ఒరిజినేట్ అయింది, కైలాస్ రేంజ్, లేక్ మానస్ సరోవర్ టిబెటియన్ రీజన్ నుంచి ఒరిజిన్ అయ్యి మనకి లే డిస్టిక్లో ఇండియాలో ఎంటర్ అవ్వి లే లదాఖ్ లాంటి రీజన్స్తో పాస్ అవ్వి పాకిస్తాన్కి ఎంటర్ అవుతుంది. అండ్ ఇది అరేబియన్ సీలో కలిసిపోతుంది. సో ఇప్పుడు వీటి మేజర్ ట్రిబ్యూటరీస్ని చూద్దాం. మెయిన్గా 5 చూస్తున్నాం మనం ఇక్కడ: జిలాబ్, చినాబ్, రవి, బియాస్ అండ్ సత్లజ్. సో ఇవి ఎక్కడ ఆరిజినేట్ అవుతున్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి చూద్దాం. సో ఫస్ట్ వి విల్ టాక్ అబౌట్ జీలం, రివర్ జీలం. సో రివర్ జీలం పీర్ పంజల్ రేంజ్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ డిస్టిక్ నుంచి ఆరిజినేట్ అవ్వడం జరిగింది. దిస్ ఈస్ కమ్స్ అండర్ పీర్ పంజల్ రేంజ్. ఓకే, సో ఇక్కడ నుంచి
మేజర్ సిటీస్ అయిన శ్రీనగర్ని దాటుకుంటూ పాస్ అవుతూ, అండ్ హియర్ ఇట్ విల్ టచ్ ఉలర్ లేక్. ఉలర్ లేక్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఓకే, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఉలర్ లేక్. దీన్ని టచ్ చేస్తూ, అండ్ యూ హ్యావ్ ద ఫేమస్ ప్లేస్ ఉరీని కూడా టచ్ చేస్తూ ఈ ఇండియాకి పాకిస్తాన్కి ఒక న్యాచురల్ బార్డర్ లాగా యాక్ట్ చేస్తూ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద పాకిస్తాన్. ఓకే, అండ్ పాకిస్తాన్ నుంచి ట్రావెల్ అయిన తర్వాత ఇట్ విల్ మీట్ చినాబ్ రివర్. ఓకే, సో ఇక్కడ ఒరిజినేట్ అయింది జమ్మూ అండ్ కాశ్మీర్లో. పాకిస్తాన్లో ఎంటర్ అవ్వి చినాబ్ నదిలో కలిసింది. సో ఈ చినాబ్ అండ్ జీలం రెండు కలిసి in Pakistan they will meet Indus River. Okay, so this is about Jhelum River. So ఒక చిన్న డిస్ట్రప్షన్, పవర్ కట్ అయింది. విల్ కంటిన్యూ. సో Jhelum River will meet Chenab అండ్ రెండు కలిసి ఇండస్ రివర్ని కలుస్తాయి. ఓకే, సో ఇట్ విల్ ఫ్లో ఇంటూ ఇండస్ రివర్, అండ్ ఇండస్ రివర్ మనకి అరేబియన్ సీలో కలుస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద Jhelum River. సో నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ చినాబ్ రివర్. చినాబ్ రివర్ని మనం చంద్రభాగా రివర్ కూడా అంటాం. Chandrabhaga river, because the Chenab river is formed by merging these two rivers, Chandra and Bhaga. So ఇది బారాలాంచా పాస్ నుంచి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న స్ప్లిటీ నుంచి మనకి ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ మీకు పాసెస్ ఏమన్నా వస్తే గుర్తుపెట్టుకోండి. ఈ మెయిన్గా మీకు జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్, ఈ ప్లేసెస్లో మీకు పాసెస్ ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఇంపార్టెంట్ పాసెస్ అన్ని మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. అండ్ ఈ పాసెస్ కూడా మీకు క్వశ్చనింగ్ ఏరియానే. ఓకే, సో మనకి చినాబ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఆరిజినేట్ అయ్యి ఈ ప్లేస్లో మెయిన్గా మీకు మౌంటైన్స్, స్నో బౌండ్ మౌంటైన్స్ అనేది మీరు చూడొచ్చు. అండ్ న్యాచురలీ మౌంటైన్స్ స్నో అనేది కరిగి మనకి ఈ ఆ వాటర్ అనేవి చినాబ్ రివర్కి ఒక సోర్స్. ఓకే, సో హిమాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంటర్ అవ్వి ఇట్ విల్ ఎంటర్ పాకిస్తాన్, అండ్ ఇది వెళ్ళి జీలంతో కలిసి అండ్ యాజ్ యూజువల్ రెండు కలిసి ఇండస్ రివర్లో కలుస్తాయి. ఓకే, సో మీరు చినాబ్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లార్జెస్ట్ రివర్ ఆర్ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్. ఓకే, చినాబ్ అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వి విల్ మూవ్ టు రావి రివర్. రావి రివర్ రోహతంగా పాస్ నుంచి మనకి ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది ఇన్ హిమాచల్ ప్రదేశ్, చంబా డిస్టిక్. హిమాచల్ ప్రదేశ్లో రోహతంగ్ పాస్ దగ్గర మనకి ఈ రావి రివర్ అనేది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ ఎంటర్ పంజాబ్, అండ్ దెన్ ఇట్ విల్ ఎంటర్ ఇంటూ పాకిస్తాన్. అండ్ పాకిస్తాన్ ఉన్న లాహోర్ ఈ రావి రివర్ బ్యాంక్ మీదనే ఉంది. ఓకే, అండ్ ఇది వెళ్ళి జీలం రివర్ని కలుస్తుంది, అండ్ దెన్ ఇట్ విల్ ఫ్లో ఇంటూ ఇండస్ రివర్. ఓకే, సో బియాస్ రివర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, వి విల్ టాక్. సో బియాస్ రివర్ హిమాచల్ ప్రదేశ్లో ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది, అండ్ ఇట్ విల్ పాస్ కులు మనాలి, ద ఫేవరెట్ tourist spot, and also పంజాబ్ ఎంటర్ అవి పంజాబ్లో మనకి సత్లజ్లో కలుస్తుంది. ఓకే, సో ఇది మీరు చూసుకుంటే ఇది ఓన్లీ రివర్ దట్ కన్ఫైన్డ్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో పుట్టి ఇండియాలోనే వేరే రివర్లో కలిసిపోతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఓన్లీ రివర్ దట్ కన్ఫైన్డ్ టు ఓన్లీ ఇండియా. మిగతా అవన్నీ చూసుకుంటే మీకు ఐదర్ ఆరిజిన్ వేరే ప్లేస్లో, అంటే అపార్ట్ ఫ్రమ్ ఇండియాలో ఉంది, ఆర్ అది కలిసే ప్లేస్ వేరే ప్లేస్లో ఉంది. బట్ ఈ బియాస్ చూసుకుంటే అది ఆరిజినేట్ అయింది ఇండియాలోనే, అండ్ వేరే రివర్లో కలిసింది కూడా ఇండియాలోనే. సో దిస్ యూ హ్యావ్ టు సీ. అండ్ ఆల్సో ఇది షార్టెస్ట్ రివర్. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నా కూడా తెలుస్తుంది, దిస్ ద షార్టెస్ట్ రివర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్. ఓకే, ఇండస్ రివర్ సిస్టంలో దిస్ ఇస్ ద షార్టెస్ట్ ట్రిబ్యూటరీ. అండ్ నెక్స్ట్ we will move to Satluj river. సో నెక్స్ట్ సత్లజ్ రేంజ్. సో సత్లజ్ రివర్ కూడా మీకు కైలాష్ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. 1 సెకండ్.
కైలాష్ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎంటర్ అవర్ ఇండియా ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ టువర్డ్స్ పంజాబ్ ట్రావెల్ అవుతుంది అండ్ ట్రావెల్ అయ్యే బార్డర్ దగ్గర యూ కెన్ ఫైండ్ ద ఫేమస్ డ్యామ్ బాక్రా డ్యామ్. దీనికి సంబంధించిన రిజర్వాయర్ని మనం గోవింద్ సాగర్ రిజర్వాయర్ అంటాం. సో ఈ గోవింద్ సాగర్ రిజర్వాయర్కి ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే సర్చ్ చేసి తెలుసుకోండి ఆర్ కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దీనికి సంబంధించిన అంటే బాక్రా డ్యామ్కి సంబంధించింది కూడా ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటి తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే సర్చ్ చేయండి. మీరు కామెంట్ చేసినా చేయకపోయినా మీరు ఇలాంటి ఇంపార్టెంట్ అంటే మనం మాట్లాడుకున్నప్పుడు సర్చ్ చేస్తే ఏంటి అంటే మీకు గుర్తుంటుంది, అంటే వేరే వాళ్ళు చెప్పింది వినడం కంటే మీకు మీరు తెలుసుకున్నది కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఒక 4 డ్యామ్స్ చెప్తాను, ఆ డ్యామ్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకోండి. అండ్ ఇఫ్ యూ ఐమ్ మోర్ హ్యాపీ ఇఫ్ యూ కామెంట్ మీ బిలో. ఓకే, కామెంట్ చేసినా చేయకపోయినా మీరు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి. 4 డ్యామ్స్ ఆర్ టెహ్రీ డ్యామ్, this Bakra Dam, Hirakud Dam and Nagarjuna Sagar Dam. సో ఇఫ్ పాసిబుల్ వీటి స్పెషాలిటీ ఏంటి, ఎక్కడున్నాయి, ఏ రివర్ పైన ఉన్నాయి, ఈ 3 థింగ్స్ మీరు తెలుసుకోండి అబౌట్ దీస్ 4 డ్యామ్స్. సో ఇఫ్ పాసిబుల్ కామెంట్ మీ బిలో. ఓకే, ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, సో నెక్స్ట్ సత్లజ్ గురించి మాట్లాడుతున్నాం కదా, యా గోవింద్ సాగర్ డ్యామ్ వరకు వచ్చాము. వన్ సెకండ్. సో ఆఫ్టర్ దిస్ బాక్రా డ్యామ్ ఇట్ విల్ ఎంటర్ టు పంజాబ్ అండ్ పంజాబ్లో బియాస్ నది కూడా కలుస్తుంది అండ్ దెన్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ఇండస్. సో మీరు ఈ సత్లజ్ గురించి అపార్ట్ ఫ్రమ్ దిస్ డ్యామ్, this is the longest Indus river system. Indus river system lo this is the longest tributary. Okay, longest ante పొడవైనది, లార్జెస్ట్ అంటే పెద్దది. ఓకే, ఎక్కువ వాటర్ కెపాసిటీ కలిగింది అనుకోండి. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే ఇది డైరెక్ట్ వెళ్ళి ఇండస్ రివర్లో కలుస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు జీలం చూసుకున్నా ఇట్ విల్ మీట్ చినాబ్ చూస్తే జీలంతో మీట్ అవుతుంది, రవి చూస్తే ఇట్ విల్ మీట్ జీలం. ఓకే, బియాస్ చూసుకుంటే ఇట్ విల్ మీట్ సత్లజ్, బట్ సత్లజ్ని చూడండి ఇట్ విల్ డైరెక్ట్లీ మీట్ ఇంటూ ఇండస్ రివర్. ఓకే, సో దిస్ అ ట్రిబ్యూటరీ విచ్ మీట్స్ ఇండస్ రివర్ డైరెక్ట్లీ. ఈ చిన్న చిన్న పాయింట్స్ని అంటే లైక్ గమనించండి, గుర్తుపెట్టుకోవడం కాదు, గమనించండి. అండ్ మీరు పర్టికులర్లీ జాగ్రఫీ చూసినప్పుడు జాగ్రఫీ చూసినప్పుడు మీరు మ్యాప్ పాయింటింగ్ త్రూ చూడండి. సో చాలా థింగ్స్ మీకు ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడు చూడండి, ఈ పిక్చర్ని ఒక 2-3 టైమ్స్ చూసారనుకోండి, దీనికి సంబంధించిన అన్నీ గుర్తుంటాయి. అదే మీరు మ్యాప్ పాయింటింగ్ ఏం లేదు, జస్ట్ సత్లజ్ నుంచి కైలాష్ రేంజ్ నుంచి పుడుతుంది అండ్ అది హిమాచల్లో ఎంటర్ అవుతుంది, పంజాబ్లో ఎంటర్ అవుతుంది, పాకిస్తాన్లో ఎంటర్ అవుతుంది, అది వెళ్ళి ఇండస్ రివర్లో కలుస్తుంది అని మీరు నార్మల్గా చదివితే ఒక రోజు గుర్తున్నా 2 రోజులు గుర్తుంటుంది, బట్ లాంగ్ రన్లో ఇట్స్ నాట్ గుడ్. జాగ్రఫీ ఎప్పుడైనా మీరు మ్యాప్ పాయింటింగ్ త్రూ చదవాలి. హిస్టరీ ఎప్పుడైనా మీరు క్రొనలాజికల్ ఆర్డర్లో చదవాలి. ఓకే, సో ఇంకా మనం గోయింగ్ త్రూ కరెంట్ అఫైర్స్ చెప్తూ కూడా నేను స్టాటిక్ పార్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను సో దాట్ మీకు మేజర్ థింగ్స్ స్టాటిక్ పార్ట్లోనే కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడే మీకు మేజర్ స్టాటిక్ పార్ట్ అనేది ఆ కరెంట్ అఫైర్స్లోనే కవర్ అయిపోవాలి. ఓకే, సో విల్ కంటిన్యూ దిస్ నౌ. ఇంకా మీ తర్వాత వచ్చే వీడియోస్లో we will discuss more. Now we will restrict to our video. Okay, so this is about Indus water and its tributaries. ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీ గురించి తెలుసుకుంటే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీ అసలు ఏంటి, అలా గుర్తుపెట్టుకున్న విషయాలు ఏంటి, ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయడం వల్ల పాకిస్తాన్కి వచ్చిన నష్టం ఏంటి, మనకి వచ్చే లాభం ఏంటి, అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, ఇది నార్మల్ ఇండస్ వాటర్ ట్రీటీ మనకి చూసుకుంటే 1960లో ఈ ట్రీటీ అనేది సైన్ చేయడం జరిగింది. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ ఇండస్ వాటర్ అనేది యూస్ చేసుకోవడంలో మనకి పాకిస్తాన్కి ఎప్పుడు ఏదో ఒక లొల్లు ఉండేది. సో
ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చి రాగానే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, 1947-48 ఆ టైంలో మన కాశ్మీర్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి ట్రై చేశారు. కాశ్మీర్ని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు. సో దీన్ని ప్రతిఘటిస్తూ మన ఇండియా అప్పట్లోనే టెంపరీగా ఈ ఇండస్ వాటర్ అనేది పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేసింది. సో ఈ పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి ఏం చేశారు, వీళ్ళు వాటర్ మాకు ఆపేశారు, మేము వీటి మీదే డిపెండ్ అయి ఉన్నాము అని చెప్పి యూఎన్కి వెళ్ళి మొరపెట్టుకున్నారు. సో యూఎన్ వాళ్ళు ఏం చేశారు, వరల్డ్ బ్యాంక్ని మీడియేటర్గా పెట్టి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు నాయన, మీరు ఈ వాటర్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేలాగా ఒక అగ్రిమెంట్ చేసుకో అని చెప్పి ఈ వరల్డ్ బ్యాంక్ నేతృత్వంలో యుఎన్ అడ్వైస్తో వరల్డ్ బ్యాంక్ రంగంలో దిగింది. 1951లోనే వరల్డ్ బ్యాంక్ ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చి మన ముందు పెట్టింది. అండ్ తర్వాత చాలా చర్చల తర్వాత, నిపుణుల సలహాల తర్వాత మనకి ఈవెన్ 9 years తర్వాత 1960లో మనం ఈ అగ్రిమెంట్కి సైన్ చేయడం అనేది జరిగింది. సో అగ్రిమెంట్ మీద సైన్ చేసింది ఇండియా పిఎం అండ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్. ఇండియా పిఎం అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ అండ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అప్పట్లో అయూబ్ ఖాన్. సో ఇండియన్ పిఎం జవహర్లాల్ నెహ్రూ, మన వరల్డ్ బ్యాంక్ యాజ్ ఎ మీడియేటర్ వి సైన్ దిస్ అగ్రిమెంట్ ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో. ఓకే, సో దీని ప్రకారం ఏంటి, ఈ వాటర్ని ఎలా డివైడ్ చేశారు, ఏమేమి కండిషన్స్ ఉన్నాయనేది మనం మాట్లాడదాం. సో ఈ ఇండస్ రివర్, ఈ వెస్టర్న్ రివర్స్ 3 ఏంటవి, జీలం, చినాబ్ అండ్ ఇండస్. ఈ రివర్స్ ఏంటి, ఇండస్, జీలం, చినాబ్. ఈ 3 పాకిస్తాన్ వాళ్ళకి. అండ్ ఈస్టర్న్ రివర్స్ ఏమేమిటి, రవి, బియాస్ అండ్ సత్లజ్. రవి, బియాస్ అండ్ సత్లజ్ మనకి ఇండియాకి అని ఒక అగ్రిమెంట్కి తీసుకొచ్చారు. సో ఈ వెస్టర్న్ రివర్స్ పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చిన జీలం, చినాబ్, ఇండస్, జీలం, చినాబ్ ఏదైతే ఉన్నాయో వాటి మీద పూర్తి హక్కులు పాకిస్తాన్కి ఉంటాయి. అండ్ మనకి ఇచ్చిన రవి, బియాస్, చినాబ్, సత్లజ్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ మీద పూర్తి అధికారం మన ఇండియాకు ఉంటాయి. పూర్తి అధికారం ఏంటి అంటే, మనం వాటర్ని ఎలా అన్నా యూటిలైజ్ చేసుకోవచ్చు. డ్యామ్ కట్టుకోవచ్చు, నావిగేషన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, ఫిషింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, స్టోరేజ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చు. బట్ ఈ ఇండస్ వాటర్ అనేవి మనం ఓన్లీ ఫర్ సమ్ నాన్ కమర్షియల్ పర్పస్ మాత్రమే యూస్ చేయాలి. అవి ఏంటి అనేది చూద్దాము. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క రివర్ మన ఇండియాని దాటుకొనే పాకిస్తాన్కి వెళ్ళాలి కదా, మన ఇండియాని దాటుకొని పాకిస్తాన్లో ఎంటర్ అవ్వాలి. సో మనకి ఈ ఇండస్, ఇంకా జీలం, ఇంకా చినాబ్ మీద కొన్ని లిమిటెడ్ హక్కులు మాత్రమే ఉన్నాయి. అవేంటంటే, సో మనం వాటర్ని మెయిన్గా పాకిస్తాన్కి ఇచ్చిన ఇండస్, జీలం అండ్ చినాబ్ ఈ వాటర్లో ఎలాంటి స్టోరేజ్ చేయొద్దు, ఎలాంటి డ్యాములు కట్టి స్టోరేజ్ చేయొద్దు, అండ్ ఎలాంటి డైవర్షన్ కూడా చేయొద్దు. ఓకే, సో ఆ వాటర్ని మనం స్టోర్ చేసుకొని యూస్ చేసుకోలేము అండ్ డైవర్ట్ కూడా చేయలేము. అవి ఎలా ఫ్లో అవుతున్నాయో అలా యూస్ చేసుకోవచ్చు. మరి ఎలా ఫ్లో అవుతున్నాయో అలా ఎలా యూస్ చేసుకుంటాము, ఒక పవర్ ప్లాంట్ కట్టుకొని యూస్ చేసుకోవచ్చు. అంటే పవర్ ప్లాంట్ కడితే ఏమవుతుంది, ఆ వాటర్ని మనం ఎటువంటి డైవర్షన్ కానీ ఎటువంటి స్టోరేజ్ కానీ చేయకుండా టర్బైన్స్ పెట్టి ఆ ఫ్లోనే యూస్ చేసుకొని పవర్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫిషింగ్ లాంటివి చేసుకోవచ్చు. ఫిషింగ్ వల్ల మనం ఏం వాటర్ స్టోరేజ్ చేయము, ఏం డైవర్ట్ చేయము కదా. అండ్ నావిగేషన్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. అలాగా వాటర్ని స్టోర్ చేయకుండా, వాటర్ని డైవర్ట్ చేయకుండా ఈ పర్పసెస్కి మనం ఈ వాళ్ళకి కేటాయించిన వాటర్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి కేటాయించిన వాటర్లో మనం ఫుల్ రైట్స్ మనకే ఉంటాయి. అంటే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు, డైవర్ట్ చేసుకోవచ్చు, మొత్తం పవర్స్ అండ్ కంట్రోల్ మొత్తం మనకే ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ అబౌట్ 80% ఆఫ్ వాటర్ మీరు చూసుకుంటే ఇవే కదా పెద్ద ట్రిబ్యూటరీస్. అబౌట్ 80% ఆఫ్ వాటర్ పాకిస్తాన్కి ఇచ్చారు షేర్. అబౌట్ 20% ఆఫ్ వాటర్ మాత్రమే మనకి ఇచ్చారు. అయినా కూడా ఈ పాకిస్తాన్కి సరిపోవట్లేదు. నెక్స్ట్, సో అంతేకాదు ఇంకేంటంటే, సో రెండు దేశాలు ఈ వాటర్ ఫ్లో గురించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ ఫ్లో ఎలా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ 2 countries షేర్ చేసుకోవాలి.
బికాజ్ ఇట్ ఎఫెక్ట్స్ బోత్ ద కంట్రీస్. ఆ వాటర్ ఫ్లో అనేది 2 కంట్రీస్ ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇరు 2 కంట్రీస్ షేర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో న్యూ ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే పాకిస్తాన్కి ఇంటిమేట్ చేయాలి, అంటే ముందుగానే నోటిఫై చేయాలి. మేము పలానా ప్రాజెక్ట్ కట్టాలనుకున్నామని ముందుగానే పాకిస్తాన్కి చెప్పాలి. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైనా మన ఇండియన్ ప్రాజెక్ట్స్ మీద ఇన్స్పెక్షన్ చేయొచ్చు. అండ్ వీళ్ళ మధ్యన పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన ఎలాంటి డిస్ప్యూట్ వస్తే వరల్డ్ బ్యాంక్ నేతృత్వంలో ఒక న్యూట్రల్ ఏజెంట్ని పెడతారు. న్యూట్రల్ అంటేనే ఎవరికి సపోర్ట్ చేయకుండా ఇద్దరి పక్షాన ఆలోచించే వాళ్ళని న్యూట్రల్ అంటాం కదా. సో ఒక న్యూట్రల్ ఏజెంట్ని పెడతారు. దే విల్ సాల్వ్ ద డిస్ప్యూట్. వాళ్ళతో కూడా సాల్వ్ అవ్వకపోతే కోర్ట్ ఆఫ్ అట్రిబ్యూషన్కి తీసుకెళ్ళచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద మేజర్ కండిషన్స్ అబౌట్ దిస్ అగ్రిమెంట్. సో ఇప్పుడు మనం ఈ అగ్రిమెంట్ని టెంపరీగా సస్పెండ్ చేస్తున్నాం. టెంపరీగా అంటే ఏంటి? ఈ పాకిస్తాన్ ఈ టెర్రరిజంని ఎప్పుడైతే ఎంకరేజ్ చేయకుండా ఉంటుందో అప్పటి వరకు ఈ ఇండస్ ట్రీటీ అనేది మనం టెంపరీగా సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పాం. సో మనం చాలా ఓపిక పట్టాం. ఈవెన్ 1971 వార్ అప్పుడు కానీ, కార్గిల్ అప్పుడు కానీ, ఈవెన్ 1960లో ఈ అగ్రిమెంట్ జరిగిన ఏ వార్స్ అప్పుడు మనం దీన్ని ఏం చేయలేదు. బట్ నౌ మన పేషెన్స్ అనేది దాటిపోయింది. ఈ అగ్రిమెంట్ని మనం సస్పెండ్ చేసాం. అండ్ అంతేకాదు పాకిస్తాన్కి, అంటే అగ్రిమెంట్ టైంలో పాకిస్తాన్కి మనం సమ్ బిలియన్ రూపీస్ ఇచ్చాం. ఎందుకు? వాళ్ళ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకోవడానికి. అండ్ వాళ్ళు ఈ మనీతో చాలా ప్రాజెక్ట్స్, కెనాల్స్, ఇరిగేషన్ సంబంధించి వాళ్ళు చాలా డెవలప్ కూడా చేసుకున్నారు. అది కూడా లేకుండా వీళ్ళకి మనం వాటర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా కూడా వాళ్ళు మనకి తిరిగి బ్లడ్ ఇస్తున్నారు. సో ఎందుకు? వై వీ హ్యావ్ టు కంటిన్యూ దీస్ రూల్స్ ఇఫ్ యూ హ్యావ్ నో యూజ్ ఎట్ ఆల్? అండ్ రివర్స్లో మనకే ఇంకా లాస్ జరుగుతుంటే ఎందుకు మనం కంటిన్యూ చేయాలి? సో దిస్ ఈస్ సస్పెండెడ్ టెంపరీలీ నౌ. ఓకే, ఇది సస్పెండ్ చేయడం వల్ల ఏంటి అంత నష్టం పాకిస్తాన్కి అంటే, ప్రతి ఒక్కటి మన ఇండియా నుంచి ఫ్లో అయిన తర్వాతే పాకిస్తాన్కి ఫ్లో అవుతుంది. బట్ ఇక్కడ మనం వాటర్ ఆపేస్తే పాకిస్తాన్కి వాటర్ వెళ్ళదు కదా. అండ్ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కాశ్మీర్ని ఎలా తీసుకోవాలి, ఇండియాని ఎలా ఇబ్బంది పెట్టాలి అని ఆలోచించాలి తప్ప ఒక డ్యామ్ కట్టుకుందాము, ఒక బ్యారేజ్ కట్టుకుందాము అని ఏం ఆలోచించలేదు. గెస్ వాట్? మనం 80% ఆఫ్ వాటర్ ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో 20 to 30% మాత్రమే వాళ్ళు స్టోర్ చేసుకోగలరు ఇన్ని ఇయర్స్ నుంచి. సో వాళ్ళకి అసలు స్టోర్ చేసుకోవడానికి సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. అందుకే ఇది అసలే సమ్మర్, వాటర్ ఉండవు, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫ్లో లేకపోతే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ ఉండదు. సో మనం ఎగనెస్ట్ అవ్వడం ఏమో కానీ ఇవన్నీ చూస్తే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎగనెస్ట్ అవుతారు పాకిస్తాన్ కంట్రీ మీద. అందుకే వీళ్ళు స్టార్టింగ్లో ఏం మాట్లాడకపోయినా ఇప్పుడు ఈ 3-4 days నుంచి మన యాక్షన్స్ని చూసి మేము పహల్గామ్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, అండ్ కంట్రీలో మీరు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా మేము రెడీ ఎవరైనా ఉన్నారో అని తెలిస్తే మేమే పనిష్ చేస్తాము అని కాకమ్మ కబుల్ చెప్తుంది. అండ్ ఆల్సో మనకు తెలిసిందే, మీరు ఇండస్ రివర్ వాటర్ని క్యాన్సిల్ చేస్తే మేము దీన్ని యాక్ట్ ఆఫ్ వార్, అంటే వార్కి సిద్ధం అవుతున్నాం అని ఒక హెచ్చరిక ఇచ్చినట్టే మేము దీన్ని పరిగణిస్తాము అన్నారు. సో మనకున్న మిలిటరీ పరంగా, మనకున్న ఎకనామిక్ పరంగా వాళ్ళు మనకంటే చాలా తక్కువ. సో మనం అసలు వెనకడికి వేసేదే లేదు. అండ్ ఆల్సో వెరీ స్ట్రాటజిక్ మూవ్స్ అయితే తీసుకుంటుంది మన ఇండియన్ గవర్నమెంట్. అండ్ అందులో ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయడం అనేది చాలా పెద్ద మూవ్. ఎందుకంటే అరౌండ్ 70% ఆఫ్ వాళ్ళ రూరల్ పీపుల్ ఈజ్ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్కి వాటర్ కావాలి డైరెక్ట్లీ. అండ్ ఆల్సో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకొని స్టోర్ చేసుకునే కెపాసిటీ కూడా లేదు. సో వాళ్ళకి మనం 5 to 10% ఆఫ్ వాటర్ ఆపినా కూడా వాళ్ళకి చాలా క్రైసిస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ మనకి అన్ఫార్చునేట్లీ ఎక్కువ డ్యామ్స్ లేవు స్టోర్ చేయడానికి. మనం చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్
స్టోర్ చేస్తాం ప్రెసెంట్ బికాస్ ప్లేసెస్లో. అంటే మొన్నటి వరకు ఆర్టికల్ 370 ఉండడం వల్ల ఇక్కడంతా డెవలప్మెంట్ జరపడానికి కూడా మనకు ఛాన్స్ లేకుండా పోయింది. సో స్టోరేజ్ చేసుకోవడానికి ఇప్పుడు అంత లేకపోయినా కూడా we can stop a sufficient amount of water that caused crisis in the Pakistan. ఇప్పుడు కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్స్ని చూద్దాము. దట్ ఈస్ పాకాల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఆల్సో కీరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, రాటెల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఆల్ ఆన్ చీనాబ్ రివర్. ఓకే, అండ్ ఆల్సో మనకి డ్యామ్స్ వచ్చేసి Shankpur Khadi Dam. This is on Ravi River in Punjab, and also Ij River, Ij multi-purpose project. This is in Jammu. So ఇవి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఆన్ అవర్ Ravi and Chenab. So this is about the video. Hope you all like this. నేను అడిగిన క్వశ్చన్స్ సర్చ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇంకొక క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ ఈస్, బియాస్ ఇంకా సట్లజ్ మీట్ అవుతున్నాయి కదా, జాయిన్ అవుతున్న ప్లేస్లో ఒక వెట్లాండ్ ఉంది. అదేంటి తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే సర్చ్ చేసి తెలుసుకొని కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీ నేను. అండ్ ఆల్సో బ్రిటిషర్స్ టైంలో కట్టించిన ఒక డ్యామ్ ఉంది ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇది ఒక హైడ్రో పవర్ ప్లాంట్. అదేంటి చెప్పండి. ఓకే, బ్రిటిష్ టైంలో కట్టించిన ప్రాజెక్ట్ ఇస్ ద హైడ్రో పవర్ ప్లాంట్ ఇన్ హెచ్పి. అదేంటి తెలుసుకోండి, తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ Indus River system and Indus River treaty, Indus water treaty and ongoing projects. Okay, thank you.